శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. బ్రహ్మదేవుడు కాశీలో అనంతమైనటువంటి తపస్సు, తీవ్రమైన తపస్సు చేశాడు. దాని ప్రభావం చేత పాతాళ లోకం నుండి ఒక దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి లింగం భూమిపైకి వచ్చి ఆవిర్భవించింది. అదే ఓంకారేశ్వర లింగము. ఓంకారేశ్వర మహాత్మ్యాన్ని మనము చక్కగా తెలుసుకుందాము. అది చాలా మహిమాన్వితమైనటువంటిది. అకారము అంటే విష్ణుదేవుడు, విష్ణు భగవానుడు. ఉకారము అంటే బ్రహ్మ. మకారము అంటే శివుడు. ఈ ముగ్గురు యొక్క తేజోమయ మూర్తుల వల్ల ఈ మూడు సంయోజనం చెందిన తరువాత ఓంకారేశ్వర లింగము ఆవిర్భవించింది. శంకరుని అనేక రూపాలలో అనేక విధాలుగా అందరూ స్తుతించారు. తరువాత ఈ అకారాదులు 5 లింగాలుగా ఏర్పడి ఇవే ప్రణవలింగాలుగా అయిపోయాయి. ఈ అకార, ఉకార, మకార, నాద, బిందువులు ఈ 5 యొక్క సంయోజనం చేత ఓంకారలింగము ఏర్పడింది. మనము మానవులమైనటువంటి మనము నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే అవిముక్తము 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 అని అనుకుంటే చాలు మనకి ముక్తి లభిస్తుంది అని చెప్పబడింది. ఏ మనుజుడు కాశీకి వెళ్ళడో, మత్స్యోదరి తీర్థాన్ని సందర్శించడో, ఓంకారేశ్వరునికి మొక్కడో వాని జన్మ వ్యర్థము అని చెప్పబడింది. విరజపీఠ దర్శనము అది సర్వపాపహరణం. యమున, సరస్వతి, నర్మదా ఈ నదులు శివుని యొక్క పాదాలను కడుగుతూ ఉంటే త్రివిష్టపేశ్వర శశి మౌళి ఈయన దర్శనమిస్తాడు. దీనివల్ల మనకి జన్మరాహిత్యం సిద్ధిస్తుంది అని చెప్పబడింది. ఇంకా చెప్పబడింది, గయకు ఎందుకు వెళ్ళడం? పితృదేవతలకు అన్ని కార్యాలు చేయడానికి. ఈ త్రివిష్టపేశ్వర లింగం యొక్క సమీపంలో ఈ నదుల యొక్క పుణ్యమైనటువంటి ప్రాంతంలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి అన్ని కార్యాలు చేసినట్లయితే ఈ నర్మదేశ్వర లింగం ప్రాంతంలో చేసినట్లయితే పునర్జన్మ రాదు అని చెప్పబడింది. ఇంకా కాశీ యొక్క గొప్పదనాన్ని ఈ పద్యంలో శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. ఇతర దేశంబులందు ఉపార్జితములైన పాపములు వాయు కాశికా పట్టణంబున కాశీ చేసిన పాపము ఎక్కడను బాయదు అదియు బాయు త్రివిష్ట పాపంత భూమి అని చెప్పబడింది. ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా చేసినటువంటి మహాపాపాలు కాశీనగరంలోకి వెళ్ళి ఆ విధులన్నింటినీ చక్కగా నిర్వర్తించినట్లయితే ఆ పాపం పోతుంది. కాశీలో చేసినటువంటి పాపం ఎక్కడికి పోదు, వాడిని పట్టి పీడిస్తుంది. ఆ మానవం అనుభవించి తీరాల్సిందేవాడు. ఇవన్నీ కాక కాశీలో కూడా ఎవరైనా ఏమన్నా పాపం చేస్తే అది త్రివిష్టప భూమి ప్రాంతంలో దర్శనాలు చేసుకున్నట్లయితే కాశీలో చేసిన పాపం కూడా పోతుంది. ఈ త్రివిష్టపేశ్వర మహాత్మ్యాన్ని శ్రీనాథుడు అద్భుతంగా చాలా విస్తృతంగా వర్ణించి చెప్పాడు. ఎట్టి పాపానికైనా పరిహారం త్రివిష్టపేశ్వర లింగం వద్ద కలుగుతుంది అని చెప్పాడు. ఇంకా శివనింద అనేటటువంటిది మహాపాపం, దానికి నిష్కృతి లేదు. అందుకే కాశీకి వచ్చినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని అంతటినీ దివ్యమైన తపోభూమిగా తలచి అక్కడ ఉండాలి.
అంటే ఆధునికమైనటువంటి సౌకర్యాలు మన హైదరాబాద్లో ఉన్నవి లేదా అమెరికాలో ఉన్నవి, ఇవన్నీ ఇక్కడ లేదు, ఇది ఇలా ఉంది అది ఇలా ఉంది అని భావం చేసినట్లయితే కాశీలో ఆ పుణ్యం రాదు. కాశీ ఒక పరమ పవిత్రమైనటువంటి పుణ్యభూమి. ఇక్కడ అనేక మంది దేవతలు, కోటి లింగాలు అన్నీ ఉన్నాయి అనే మంచి మనసుతో అక్కడికి వెళ్ళి శివుణ్ణి సేవిస్తే తప్పకుండా మోక్షము, ఇహలోక పరలోక సౌఖ్యాలు అన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ 2 పావురముల యొక్క కథ చెప్పబడింది. ఈ 2 పావురములు ఒక డేగ వాటిని వెంటాడితే ఆ పావురములు తప్పించుకుని తర్వాత మరణించి మరుజన్మలో విద్యాధరుడు, రత్నావళి అనే నాగకన్యగా జన్మిస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ దంపతులై కాశీలో త్రివిష్టపేశ్వర స్వామిని సేవించి ముక్తి పొందుతారు. ఇంకా తర్వాత పార్వతికి శివుడు చెప్పినటువంటిది కేదారేశ్వర మహాత్మ్యం. శివుడు పార్వతికి చెప్తాడు, బహుజన్మ కృతం పాపం కేదారేశ్వర దర్శనేన వినశ్యతి అని చెప్తాడు. ఇంకా గంగానదికి దశహర, 10 పాపాలు చేసినటువంటివి అయినప్పటికీ అది హరించేది గంగానది అని చెప్తాడు. ఈ కేదారేశ్వరం చుట్టూ అనేకమైనటువంటి శివలింగాలు ఉన్నాయి. మిగిలిన కథ తర్వాత విందాం.